నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్ రైట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ రోజు ఆయన్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. రైట్ సార్, అంటే ఏం జరుగుతుంది కుక్కట్పల్లిలో? గత సంవత్సరం పాలన ఒక లెక్క, ఈ నెల అంతా కూడా ఒక లెక్క. ఈ మధ్య కాలంలో మీ వైఖరి చాలా కొంచెం దూకుడుగా ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా కూడా మీరు ముందుగా వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. రైట్, ఈ రోజు కుక్కట్పల్లిలో మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు కుక్కట్పల్లిలో స్థలాలు వేలం వేయడం ఏంటి సార్? అదే నేను కోరేది ఏంటంటే, నేను 86 నుంచి రాజకీయాలు వచ్చాను. హౌసింగ్ బోర్డు అనేటువంటిది 83, 84లో హౌసింగ్ బోర్డు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి చిన్న ప్లేస్ ఎప్పుడైతే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసిందో కేపీఎస్బీ కాలనీకి, దాని తర్వాత మున్సిపాలిటీ ప్రాపర్టీ అయితే తప్ప హౌసింగ్ బోర్డు ప్రాపర్టీ కాదు. రెండు ఏంటంటే, మళ్ళీ 200 ఫీట్ల రోడ్లు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 200 ఫీట్ల పెట్టింది రోడ్లు 100 ఫీట్ పెట్టింది, 200 ఫీట్లు పెట్టింది. ఆ 200 ఫీట్ ఉన్నటువంటి ప్లాట్లను ఈరోజు అమ్మేస్తూ ఉన్నారు. నేను అదే అడుగుతా ఉన్నాం. మనము వైండింగ్ చేస్తూ ఉన్నాము, అవసరమైతే ఎక్వైరీ చేస్తూ ఉన్నాము, రోడ్లు వెడల్పు కావాలని మనము పోరాడుతూ ఉంటే మీరు ఉన్నటువంటి రోడ్లను అమ్మేసి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా ఐటీ సిటీ దగ్గర ఉన్నటువంటి దారి పోయేటటువంటి రోడ్డును మీరు అమ్ముకుంటా ఉన్నారు. మీరు ఆపండి అని చెప్పేసి ఒక 1 వీక్ నుంచి మేము పోరాడినప్పటికీ కూడా వాళ్ళు మనం కనగరియట్లేదు. అదే దౌర్జన్యంగా ఇవాళ మనం అరాసి పెట్టారు. అయినాక న్యాయస్థానానికి మనం వెళ్ళాం. న్యాయస్థానం నుంచి ఏమొస్తుందో తెలియదు. 2 బావుకని జడ్జి గారు చెప్పారు. మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు పట్టించుకోవాలి. అసలు యాక్చువల్గా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవాలి. ఈ రోడ్డును వాళ్ళు అమ్ముతున్నప్పుడు మున్సిపాలిటీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేశాను. కమిషనర్ చెప్పాను, సీసీపీకి చెప్పాను, అందరికి చెప్పిన పేపర్ ద్వారా మొత్తుకున్నా కూడా పట్టించుకున్న పాపాన అవ్వలేదు. అంటే ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాపాడాలన్నటువంటి ఆలోచన ఒక ఎమ్మెల్యే బాధ్యత తీసుకున్నప్పుడు దాని మీద విచారం జరిపించి నిజంగా ఇది అడిగి కరెక్టా కాదా అన్నటువంటి ఆలోచన చేయాలి. చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏంటి, జియో పరిస్థితి 6% ప్రకారం ఉన్నప్పుడు పక్కకున్నటువంటి ల్యాండ్ పక్కకున్న ఓనర్గా దాన్ని కొనుక్కోవాలి. దానికి జియో 6 అనే జియో ఉంది. ఆ జియో ప్రకారం 6 ఉన్న జియో ప్రకారం ఉన్నటువంటి ల్యాండ్ ఇంటి ముందు కొనుక్కోవాలి. అది కూడా మార్కెట్ వాల్యూ కొనుక్కోవాలి. అంటే అలాగా ఇయర్లో 25,000, 20,000 ఉంటే అంతవరకే ఇవ్వాలి. కానీ వీళ్ళు హౌసింగ్ బోర్డు అధికారులు దోసుక తిందామని 1,25,000 పెట్టారు. ఇక నిరుపేద ఎట్లా కొనుక్కుంటాడో అది వైట్ అమౌంట్తో ఏ రకంగా కొనుక్కుంటాడో 48 గంటల్లో 50% పేమెంట్ చేయాలని అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రాపర్టీని ఉన్నటువంటి మూలలు 5 గజాలు, 3 గజాలు, 4 గజాలు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద అడ్డంకేసుకున్నాం. అడ్డం పడాలి, ప్రజల సొత్తు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు చెందాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశాం. రైట్, అంటే అక్కడ వేలం వేసే టైంలో ఎవరిని ఉంచనివ్వట్లేదు అని కూడా విన్నాము. అరెస్టులు చేయడం ఈ పర్వాన అంటే ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు? ఇప్పుడు నా దగ్గరికి 3 గంటలకు వచ్చారు 500 మంది పోలీసులు. అసలు అవసరం ఏముంది? ఎక్కడ దొరికితే అక్కడ మా కార్పొరేటర్ని అరెస్ట్ చేస్తారు, మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు, అసోసియేషన్లను అరెస్ట్ చేస్తారు. ప్రజలు పోయి అడిగిన వాళ్ళని తీసుకుపోయి లోపటేస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి డీడీలు తీసుకుపోయి లోపలికి పోయినా వాళ్ళని. ఇంకోటి నాకు డీడీ ఉంది, నేను పెట్టుకుంటే డీడీ ఉంది. ఆ డీడీ కూడా ఇవాళ నన్ను అలో చేసే పరిస్థితి లేదు. నాకు హక్కు ఉంది, లోపడుకొని హక్కు ఉంది, అయినా నన్ను అలో చేయట్లేదు. నువ్వు డీడీ తీసుకున్నాను పోవద్దు లోపలికి. వాళ్ళే చెప్పారు డీడీ తీసుకుని లోపల రావచ్చాను. నేను డీడీ తీసుకున్నాను, నా పేరు మీద డీడీ తీసుకున్నాను, అది కూడా లేదు. ఇవాళ లోపల వచ్చే పరిస్థితి లేదు. మీరు బయటికి వెళ్ళిరంటే మీరు అరెస్ట్ చేస్తామని చెప్పడం. అదేవిధంగా కొల్లలో సృష్టిస్తారు. పొద్దున్న నుంచి కుక్కట్పల్లి కాన్షియస్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇంట్లో, ప్రతి ఇంటి ముందు, అసోసియేషన్ల దగ్గర, ప్రజల దగ్గర లాఠీ చార్జీలు చేస్తున్నారు. లేకపోతే మీద తీసుకుని పొల్యూషన్లు వేస్తున్నారు. వాళ్ళు అన్నం తిందామని తినిచ్చే పరిస్థితి లేరు. అంటే అంత రాక్షసుల రాజ్యం ఏడ నడుస్తుందంటే ఇది తెలంగాణలో జరుగుతుంది. రైట్, కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దాదాపు 1 year కావస్తుంది. ఈ 1 yearలో హైడ్రా అని తీసుకొచ్చారు, మీరు గట్టిగా పోరాటం చేశారు. ఇవన్నీ కూడా చూసాం. మీ కామెంట్స్ ఏంటి అసలు? వాళ్ళు ఏం చేశారు? ఉన్నోటి హైడ్రా తీసుకొచ్చారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కొంత రోజులు నడిపించారు. దాంతో హైడ్రా చెప్పేసి నిరుపేద బిడ్డలందరినీ పుట్టన పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక ఆయన మా దగ్గర కుక్కడపల్లిలో బుచ్చమంటే ఆమె ఊరు పెట్టుకుని చచ్చిపోయింది, అలా పుణ్యం అని చెప్పేసి. దాని తర్వాత మేము వేసిన బ్రిడ్జిలు ఏవైతే బ్రిడ్జిలు ఉన్నాయో ఆ రోజు కేటీ రామారావు గారి దగ్గర, కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రిడ్జిలు వేసినాం. హైదరాబాద్ నగరంలో కింద కళ్ళలు కొట్టేసి మేము చేసినామని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తున్న పింఛన్ ఇవ్వలేదు. మహిళలకు 2,500 ఇస్తారని ఈరోజు పింఛన్ ఇవ్వలేదు. ఈ రకంగా ద్రోహం చేయాలన్నా 14 నెలలు అన్ని రకాలుగా చేశారు. ఇంకా ఆఖరికి వస్తే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నో అది కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా 4 నెలలు, ఇంక 4 ఏళ్ళు ఎట్లా పోరాడాలనో, ప్రజలకు ఏ రకంగా రక్షణ కలిగించాలన్నటువంటి ఆలోచన ఈ దుర్మార్గమైనటువంటి పాలనలో ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో ప్రజలే గమనిస్తారు. బేసిక్గా కేపీహెచ్పి ఈ కుక్కట్పల్లి నియోజకవర్గంలో సెటిలర్స్ చాలా మంది ఎక్కువ. ఇక్కడ సెటిలర్స్ ఓట్సే ఎక్కువ అని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని ఎక్కువగా కామెంట్స్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మీరే చూశారు, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోండి అన్నటువంటి మాట. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు
తెలంగాణ బిడ్డలు ఇక్కడ వచ్చి పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ బిడ్డలే. ఆంధ్రలో వెళ్ళిపోండి అని ఒకరిని సినిమా ఫీల్డ్ల మీద దాడులు చేయడం, ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడితే రాత్రి అరెస్ట్ చేయడం, ప్రశ్నించే గొంతు ఉందని వాళ్ళు రాత్రి అరెస్ట్ చేయడం, ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు అన్ని ప్రాంత ప్రజలు ఉంటారు. భారతదేశంలో ఎన్ని కులాలనో ఎన్ని రాష్ట్రాలు అన్ని ప్రజలు హైదరాబాద్లో ఉంటారు. సక్రమంగా నడిపించాం. 10 ఏళ్లలో ఎక్కడ చిన్న సంఘటన జరగకుండా నడిపించాం. ఆ సంఘటన ప్రకారం నడిపించాం కాబట్టి 10 ఏళ్లలో మా అందరినీ గెలిపించారు. మరి ఈ రాక్షసిన పరిపాలన ఏ రకంగా నడుస్తుంది మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. భయబాంధులతో తెల్లటకల్లా ఎవరు అరెస్టులో తెలియదు, తెల్లటకల్లా ఎవరి మీద పోలీసులు పోతారో తెలియదు. ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్రంలో ఏదో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రైట్. పార్టీ ఫిరాయింపుల గురించి ఏం చెప్తారు సార్? ఇక అది ఫిరాయింపులో నడుస్తుంది కరెక్ట్గా నన్ను అడితే ఎట్లా తల్లి నాకు అర్థం కాదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది వెళ్ళిపోయారు కదా. అదే నేను అదే అడుగుతున్నా. వాళ్ళని అడితే బెటరు, పార్టీని అడితే బెటరు. పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని అడితే బెటర్. నాన్న అడిగారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.